కొంతమంది ఎట్లా అంటే ఫోటోస్ దిగుదామన్నా భయపడతారు. కొంతమంది దిగినా గాని అది ఇక్కడ పోస్ట్ చేయరు. ఎందుకు? ఫోటోస్ బాగుండవు. నేను ఫోటోస్‌లో బాగుండను. ఇంత డీప్ డౌన్ వాళ్ళకేంది అంటే ఫోటోస్ దిగడం తెలీదు. బేసికల్‌గా ఫోటోస్ దిగడానికి కూడా ఒక వే ఉంటది. మనం మంచిగా కనిపియాలంటే. సో, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని మంచిగా కనిపియడానికి కొన్ని టిప్స్ వాడండి. దట్ విల్ బి గ్రేట్. సో, ఫస్ట్ వచ్చేసి యాంగిల్స్ అండ్ కాంపోజిషన్. ఈ యాంగిల్స్ అండ్ కాంపోజిషన్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే బేసికల్‌గా ఒకటే సైడ్ దిగుతాం. ఫ్రంటే దిగుతాం. అది ఒకటే సైడ్ దిగుతాం. మనం ఏం చేయాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే ట్రై చేయండి. ఫోను తీసుకోండి. ఫోను తీసుకొని ఇది ఆపిన దాని తర్వాతైనా ఫోను తీసుకొని ట్రై చేయండి. ఇట్లా ఫ్రంట్‌గా దిగండి. ఒకటి సైడ్‌గా దిగండి. ఇంకో సైడ్‌గా దిగండి. యాంగిల్స్ ట్రై చేయండి. ఏ యాంగిల్ ఇంత డిగ్రీస్ అట్లా కూడా ట్రై చేయండి. ఏం కాదు. అంతా నార్మల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాంపోజిషన్ అంటే ఏం చేయాలంటే లైక్ నువ్వు అనేది దూరంగా దగ్గర. మేబీ లైక్ ఏంది అంటే అసలకి ఇక ఏ దేంట్లో బావుంటుంది? దగ్గరికి బావుంటుందా లేదా? కొన్ని ఫేస్ అసిమెట్రికల్‌గా ఉంటాయి. ఇంకా దూరంగా చేయాలి. దూరంగా చేస్తే లైక్ బావుంటది. లైక్ ఏంది అంటే అంత కనిపియదు డీటెయిల్స్. సో, యూ హావ్ టు డూ థాట్. సో, మోస్ట్‌లీ ఒకవేళ మీరు మీ ఫేస్‌లో అంత కొంచెం అసిమెట్రీ అటు ఇటు మూతి అది ఇది అటు ఉంది అనుకో సో, యూ కెన్ లైక్ దూరం పెట్టండి. మంచిగొస్తది. యాంగిల్స్ ట్రై చేయండి. అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైటింగ్. ఈ లైటింగ్ ఏందంటే ఇప్పుడు నా ఫేస్ కూడా లైటింగ్ ఉంది. సో, ఇంత ఎన్హాన్స్‌గా కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఒకవేళ మీరు లైటింగ్ అంటే లైక్ ఒకవేళ ఇప్పుడు అఫోర్డ్ చేయలేకపోయారు. దానికి దీనికి అవన్నీ నార్మల్ ఫోటోస్ దిగుదామనుకుంటే గోల్డెన్ హార్స్ ఉన్నాయి. ఈ గోల్డెన్ హార్స్ ఏంటి? మార్నింగ్ అండ్ ఈవినింగ్. అప్పుడు మంచిగా సన్ అనేది ఒక లైట్ పేసింగ్ ఉంటది. ఆ పేసింగ్‌లో మంచిగా దిగినామనుకో మొత్తం అనేది మన అంత ఫేస్‌కి పడతది. సో, డీటెయిలింగ్‌గా కనిపిస్తది. వాట్ ఎవర్ యూ హావ్ అండ్ నీ ఫేస్ కూడా ఇంకా గ్లో కనిపిస్తుంది. అంతే. లైక్ ఎన్హాన్స్ చేస్తది. సో, లైటింగ్ ఇస్ ద కీ పాయింట్. నువ్వు ఎట్లా చూసుకున్నా గానీ. యూ కెన్ సీ దట్. సో, అది. ఇంకోటి ఏంటి అంటే మనము లైక్ నేనొకటి సారీ మిడిల్‌లో ఇది ఇంటరప్ట్ చేస్తున్నాను. పోజింగ్. ఈ పోజింగ్ ఎట్లా అంటే మా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది లైక్ వాళ్ళు ఏం చేయరు. లైక్ దే డోంట్ ట్రై. లైక్ నేను కూడా ట్రై చేయను. ఎందుకంటే నాకు అంత దిగాలనిపియదు. సో, ఏంటి అంటే మనము కొంత దిగితే లైక్ ఒకటే లైక్ ఏదో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటది కదా! అట్లా దిగుదామని చూస్తారు. సో, యూ వుడ్ హావ్ టు డూ థాట్ లైక్ ఏదో ఒకటి ఇట్లా లైక్ ఇది ఏదో ఏదో ఎక్స్‌ప్రెషన్‌లెస్ ఎక్స్‌ప్రెషన్ ఏదో ఒకటి ఇట్లా ఇది వాటెవర్ యూ హావ్ టు డూ థాట్. ఒకవేళ మంచిగొచ్చిందనుకో యూ కెన్ ట్రై థాట్. యూ కెన్ మేక్ యువర్ సిగ్నేచర్ పోజ్. అర్థమైందా? సో, యూ హావ్ టు మేక్ థాట్. పోజింగ్ నేర్చుకోండి. ఏదో ఒకటి, ఏదో ఒకటి. ఏదో మనకి ఇట్లా ఇట్లా దిగు ఇట్లా సంథింగ్. ఇట్స్ యువర్ ప్రిఫరెన్స్. ఒక సిగ్నేచర్ పోజ్ తీసుకోండి. ఇక్కడ నాకు హ్యాపీగా ఉంది పోజ్. బావుంది పోజ్. అది. సో, అది. అండ్ ఇంకోటి అవుట్‌ఫిట్స్. ఈ అవుట్‌ఫిట్స్ చెప్తాయి చూడండి. బేసికల్‌గా మనం ఫోటోస్ దిగుతా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వీ హావ్ టు లైక్ మైండ్‌లో ఒకటి పెట్టుకోవాలి. లైక్ వీ హావ్ టు మంచిగా రావాలంటే. సో, మోస్ట్ ఆఫ్‌లీ బయట మంచిగా తయారైనప్పుడు దిగుతాం ఫోటోస్. కొంతమంది ఎప్పుడు దిగుతారు. అది కాదు. మీరు ఫోటోస్ దిగుదాం అనుకుంటే మంచిగా కలర్స్ మీ కాంట్రాస్ట్‌ని పెంచేవి. లైక్ ఎట్లా అంటే మంచిగా మరీ లైక్ ఫేడెడ్ కలర్స్ ఏసుకోకండి. నార్మల్‌గా నీ స్కిన్‌కి ఎట్లా నీ స్కిన్ హైలైట్ అవ్వాలి. అట్లా. లేకపోతే అంత వద్దు అనుకుంటే ఐరన్ చేసుకో మంచిగా. గలీజ్‌గా చేయకు. నీట్‌గా ఉండు. అట్లా చేసుకున్నామనుకో అవుట్‌ఫిట్స్ ఇంకా షైన్ అయితాయి. లైక్ ఇప్పుడు షర్ట్స్ అనేవి పెద్దగా కొనుక్కోకు. లైక్ దాన్ని పెద్దగా ఉందనుకో టక్ ఇన్ చేయి. సో, బేసికల్‌గా అవి మీకు తెలుసు. సో, యూ హావ్ టు డూ థాట్ అంతే. ఇంకా లాస్ట్ అండ్ గ్రేటెస్ట్ టిప్ ఏంది అంటే ప్లీజ్ మీరు ఏది మంచిగున్నా, లేకపోయినా, లైటింగ్ ఉన్నా, లేకపోయినా ఇఫ్ యూ వాంట్ టు కీప్ థాట్ ఒకవేళ మంచి ఫోటోస్ రావాలంటే స్మైల్. లోపల నుంచి ఇన్నర్ స్మైల్ రావాలి. అర్థమైందా? మంచి స్మైల్ వచ్చిందనుకో ఆ ప్లేస్ ఐ మీన్ ఎక్కడ ఏమున్నా గానీ ఆ ఫోటో మంచిగుంటది. సో, యూ హావ్ టు కీప్ థాట్ ఇన్ మైండ్ ఇఫ్ యూ ఆర్ లైక్ ఒకవేళ జెన్యూన్‌గా మంచిగా దిగుదాం అనుకుంటే యూ హావ్ టు మేక్ ద స్మైల్. కొంతమంది లైక్ స్మైల్ ఇయ్యొద్దనుకుంటే ఇయ్యకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇట్లా ఇయ్యొచ్చు, నార్మల్‌గా ఇయ్యొచ్చు, మామూలుగా కూడా ఇయ్యకపోవచ్చు. కానీ ఇదైతే చెప్తున్నా. సో, అది. నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతే.